హలో అండి, అందరికీ నమస్తే అండి. నేనండి గంగాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. పిల్లల స్కూల్ నుంచి అయితే వచ్చారండి. మధ్యాహ్నం రైస్ ఉన్నారనమాట. ఆ రైస్ కొంచెం మిగిలిందనమాట. సో పిల్లలు అయితే ఆకలేస్తుంది మమ్మీ అంటున్నారు. సో అందుకని ఇంట్లో గుడ్లు కూడా ఉన్నాయండి. కొంచెం వెరైటీగా నా స్టైల్లో నేను ఎలా ఫ్రైడ్ రైస్ చేస్తాననేది ఈరోజు నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఆయిల్ అయితే వేసేసుకున్నాను, ముగ్గుడైతే పెట్టేసుకొని అదైతే వేడెక్కుతుందనమాట. కొంచెం బిర్యానీ ఫ్లేవర్ తగిలేలాగా చేద్దాం అనుకుంటున్నానండి. సో అందుకని ఇది ఒక చిన్న బిర్యానీ ఆకు, కొంచెం రాతి పువ్వు, 4 మెంతి గింజలు, జీలకర్ర, చెక్క, 2 లవంగాలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కూరగాయలు మన ఆప్షన్ అండి. మా వాళ్ళు ఎక్కువ కూరగాయలు తినరనమాట. సో అందుకని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర కడిగి కట్ చేస్తానండి. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందనమాట. తర్వాత ఏంటనేది మీకు చెప్తాను, ఓకేనా? ఆయిల్ వేడెక్కింది కదండి. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ అయితే ఒక 4 ఎగ్స్ అయితే వేస్తున్నానండి. నేను ఒక 4 ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను. ముందు దాన్ని మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం అనమాట, ఓకేనా అండి? కొంచెం ఉండాలి కదండి, మరీ 2 అయితే బాగోదు కదా. అందుకనే 4 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. 4 ఎగ్స్ అయితే కొంచెం రైస్లో కొంచెం కనపడిద్ది కదా, అందుకనే. వేసిన వెంటనే తిప్పొద్దండి, ఒక 5 నిమిషాలు ఉంచి తిప్పుదాం అనమాట. ఇంకొక ఎగ్ అయితే వేసేసుకుందాము. పిల్లలకి హెల్దీయే కాబట్టి ఎగ్గు నేను మార్నింగ్ టైం ఎక్కువ ఉడకబెట్టిస్తానండి. టిఫిన్ ఏమి లేనప్పుడు తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసేసి 4 ఎగ్స్ అయితే వేస్తానండి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలుపుకుందాము. హై ఫ్లేమ్లోనే చేసేసుకుందాము గబగబా. ఇది బాగా ఎర్రగా వేపుకుందామండి. మరి దోరగా కాదండి, ఎర్రగానే వేపుతాను నేనైతే. చక్కగా మన గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుతాను, అప్పుడు బాగుంటుంది. అలా వేగుతున్న దాంట్లో ఒక్క చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నానండి. ఎగ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అయితే వేయట్లేదు. ఇసుమంటి మందమైన ముకుడు అయితేనే, బాండీ అయితేనే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్కి. చక్కగా కింద అడుగు అంటకుండా చక్కగా వస్తుందన్నమాట. చక్కగా ఎర్రగా వేసుకుందామండి. మరీ అట్లా ఉంటే కొంచెం నీచు వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో అందుకనే మనం కొంచెం ఇలా వేపుకుంటే ఎర్రగా బాగుంటుందన్నమాట. మరి వాళ్ళ పిల్లలు ఆకలితో వస్తారు కానీ ఏదో ఒకటి చేసి పెట్టాలి కంపల్సరీగా. నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను అనమాట, ఓకేనా? ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇలా వేగింది కదండి. దీన్ని మనం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ బౌల్లోకి తీసేసుకొని తర్వాత ఏంటనేది నేను మీకు చెప్తాను అనమాట. ముందైతే దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము. ఇది చక్కగా సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ బాండీలోనే కొంచెం ఇంకా ఆయిల్ వేసుకుందాము. చూసారండి, ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వచ్చేలా కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, కొంచెం షాజీరా అండి, బిర్యానీ ఆకు చెప్పానుగా, దినుసులన్నీ వేస్తున్నాను. వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మనం క్యాబేజీ, క్యారెట్, బీన్స్ ఇవి కూడా వేసుకోవచ్చండి. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అనమాట, మీ పిల్లలు తినేదాన్ని బట్టి. ఇవి చక్కగా వేగనిద్దాము. మెంతులు వేసారు ఏంటి అని చెప్పేసి మీరు అడగొచ్చు. కంపల్సరీగా దేంట్లోకినైనా సరే మనం మెయిన్గా ఇది పిల్లలు తినేది కాబట్టి కంపల్సరీగా వేసుకోవాలండి. ఇవి చక్కగా బాగా ఎర్రగా వేగనిద్దామండి.
చూసారండి, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు మనం వేసుకున్న మసాలా కూడా అంతా చక్కగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఇదిగోండి అల్లము, చిన్నులపాయలు అండి, చిన్న చిన్న పీసెస్గా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అవైతే వేసేసుకుందాము. టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. మీ ఆప్షనల్ అండి, కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు మీ పిల్లలు తినగలిగితే. ఇప్పుడు హై అయితే పెట్టేసేసుకుందాము. హై ఫ్లేమ్లో చక్కగా బాగా వేసుకుందాం. టమాటా ముక్కలు ఎందుకు అలా వేసానంటే పిల్లలు ఇక దాంట్లో నుంచి తీసి బయట పెట్టే అవకాశం ఉండదు అనమాట. సో రైస్లో కలిసిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. టమాటా ముక్కలు కూడా పెడుతున్నాయి కదా. కొంచెం పుదీనా, కొత్తిమీర 2 కట్ చేసి పెట్టేసుకున్నానండి. అవి కూడా కొంచెం వేసేసుకుందాము. కొంచెం ఉంచుకుందాం గార్నిషింగ్కి. కొంచెం వేగనిద్దాము చక్కగా. చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. నేను ఇలా చేస్తాను, ఇంకా చాలా రకాలుగా చేస్తాను. ఈ రోజు అయితే ఈ స్టైల్లో వాళ్ళకి కొంచెం చేసి పెడదామని అనేసి కొంచెం బయట అయితే వాతావరణం కూడా చాలా చల్లగా ఉందనమాట. మబ్బులు కమ్ముకొస్తున్నాయి. కూల్గా ఉంది వెదర్ అంతా. కొంచెం వేడివేడిగా తింటారులే అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. కూరగాయలు అన్నీ వేసి కూడా చేసుకోవచ్చు అండి. అది కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు ఏం చేస్తారంటే అవన్నీ వేస్ట్ చేశాను అనుకోండి, ఇక కూరగాయలన్నీ తీసి పక్కన పెడతారనమాట. సో అందుకనే ఈరోజు కొంచెం ఉంది, క్యారెట్ అవన్నీ ఉన్నాయిలే కానీ సో వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి అలా వేసాను అనమాట. సో కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందాము. సాల్ట్ వేసుకుందాము మన టేస్ట్కి సరిపడా. ఇదిగోండి 1 స్పూన్ అయితే వేస్తున్నాను. తర్వాత మనం చూసి వేసుకుందాము. మళ్ళీ ఎక్కువైపోయింది అనుకో మళ్ళీ పిల్లలు తినలేరు కదా, అందుకనే. బా ఏం వాసన వస్తుందండి, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇవి ఇలా మగ్గినాయి కదా, ఇందుట్లో మనం వేపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసేసుకుందామండి. ఎగ్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి, పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. ఇది కూడా చక్కగా అంతా మనం కలిపేసేసుకుందాము. వెనిగర్ వేసుకోవచ్చు, మరేమో సోయా సాస్, ఇవన్నీ నేనేమి వేయనండి. అవి ఏమి వేయను, ప్లీజ్ మీరేం అనుకోవద్దు. ఓకే అండి. ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి, కొంచెం అండి, ఎక్కువ ఏం కాదు, లిటిల్ బిట్. కొంచెం జీలకర్ర పొడి ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర మిరియాల పొడి అయితే లేదనమాట. మిరియాలు అయితే ఉన్నాయిలే కానీ మిరియాలు ఇప్పుడు వేయనండి నేను. ఇక ధనియాల పొడి వేసేసుకున్నాము, జీలకర్ర పొడి వేసేసుకున్నాము. బాగా కలుపుకుందామండి దీన్ని. కమ్మటి వాసన అయితే వస్తుందండి. నాకు చాలా చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట చూస్తుంటే. సో ఇలా మగ్గింది కదా, ఇది సిమ్ చేసేసుకుందాము కదా. నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా అండి. కొంచెం ఇదిగోండి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనమాట. కొంచెం లిటిల్ బిట్ వేసుకుందామండి, ఎక్కువ కాదు. జస్ట్ ఈ స్పూన్ చూసారా ఎంత ఉందో, ఆ స్పూన్లో సగం వేస్తున్నాను నేను. మళ్ళీ ఎక్కువ తినలేరు పిల్లలు. పిల్లల కోసం చేసేది కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా ఇలా మగ్గింది కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి రైస్. ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుందండి. హై పెట్టుకొని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మనం తిప్పే పనిలోనే ఉండాలండి. ఒక 5-10 నిమిషాల వరకు. అన్నం కూడా అంతా కుక్ అవ్వాలన్నమాట దాంట్లో. రైస్ కూడా ఎక్కడ గడ్డలు లేకుండా నీట్గా చక్కగా ఇలా చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. బయట నుంచి నేను తెప్పించానండి. అసలు ఇది ఇంట్లోనే చేసి పెడతాను పిల్లలకి. మ్యాక్సిమం నేను బయట ఫుడ్లో అసలు మేము చాలా వరకు అవాయిడ్ చేసేస్తాము. ఎందుకంటే ఓసుకుంది, దేవుడిచ్చిన ఓసుకుందండి. పిల్లలకి చేసి పెట్టుకోనే ఓసుకున్నప్పుడు మనం చక్కగా చేసి పెట్టుకోవాలన్నమాట. దీంట్లో కావాలంటే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూసారా మన ఫ్రైడ్ రైస్ ఎంత, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత అందంగా కనిపిస్తుందో. కొంచెం బిర్యానీ ఫ్లేవర్ రావాలని చెప్పేసి ఈరోజు అయితే ఇలా చేశాను. ఎందుకంటే వెదర్ కొంచెం కూల్గా ఉందని ఇలా చేశాను అనమాట. సో మీరు ఎలా చేసుకుంటారో నాకు అది కూడా కమెంట్ చేయండి. తిప్పుతూనే ఉండాలండి, కింద అడుగు మాడకుండా, అడుగు అంటకుండా మనం దగ్గరే ఉండి తిప్పుతూనే ఉండాలి. పొగలు రావాలన్నమాట. అబ్బా రైస్ కూడా చక్కగా అంతా కుక్ అయ్యి, ఈ ఎగ్ కూడా ఈ మనం వేసిన మసాలాలన్నీ రైస్కు పట్టేలాగా మనం చక్కగా కలుపుకోవాలి.
బయట చేసే ఏం పనికి వస్తాయండి చెప్పండి. మనం ఇంట్లో చేసి పెట్టుకున్న అన్నీ ఆరోగ్యకరమైనవి. సోయా సాసులు, వెనిగర్లు ఇలాంటి సాసెస్ అయితే నేను ఏమి వేయనండి అసలు. నేను ఇట్లా చక్కగా చేసుకుంటాను, ఇలాగే చేస్తాను పిల్లలకి. తిప్పుతూనే ఉండాలండి, ఇది మాత్రం మర్చిపోద్దు. సింపుల్గా అయిపోతుంది అనమాట. అన్నీ ఉంటే ఇంట్లో కూరగాయలు వేసి, కూరగాయలు క్యాప్సికము, క్యారెట్, బీన్స్, క్యాబేజీ ఇవన్నీ ఎలా అంటే పచ్చివి కాకుండా అండి ఒక్క బాయిల్ రానిచ్చి వేసి కనుక మనం కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసి చేసుకుంటే, అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే పచ్చిగా ఉండే అని చెప్పేసి తినకుండా పక్కన పెట్టేస్తారనమాట. అది వాళ్ళు అలా పెట్టకుండా మనం ఏం చేయాలంటే కొంచెం కనుక వాటిని ఒక్క బాయిల్ రానిచ్చి ఉడకబెట్టుకొని ఒక్క పొంగు రానిచ్చి మనం చక్కగా ఇలా కనుక చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అది మామూలుగా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. కొంతమంది ఎగ్స్ కూడా ఉడకబెట్టి అలా కూడా చేస్తారు. మనకు లేదండి చెప్పండి. ఓకే అండి, మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ చేసేసుకొని వాళ్ళకి పిల్లలకి పెట్టి అయితే ఇచ్చేసేసేద్దామండి. సూపర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా రెడీ అయిపోయిందండి. వాళ్ళకి చక్కగా పెట్టిచ్చేసేసేద్దాము. ఓకే అండి, కనెక్షన్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చక్కగా ఉల్లిపాయలతో పెట్టిచ్చేసేసి మన పిల్లలకి అయితే ఇచ్చేసేద్దామండి. సూపర్ అసలు టెంప్టింగ్ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మనం చక్కగా పిల్లలకి పెట్టేసుకుందాము. ఇదేనండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సింపుల్గా ఒక 15 నిమిషాల్లో అయిపోయి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లల కోసం అయితే చేశాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి, సింపుల్ వీడియో అనమాట. ఇది మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. వేడి ఫ్రైడ్ రైస్ పిల్లలకైతే ఇచ్చేసేద్దాం.